ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. తుఫాను బాధితులకు ప్రకటించిన విరాళాన్ని నేరుగా సీఎంకు అందజేయనున్నారు. రీసెంట్ గా వచ్చిన కుండపోత నీట మునిగాయి. దీంతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చెరో 50 లక్షలు వరద సాయం ప్రకటించారు. ఆ చెక్కులను చంద్రబాబుతో భేటీ అయ్యి అందించనున్నారు. అయితే టీడీపీ, ఎన్టీఆర్ మధ్య ఎప్పటి నుంచో గ్యాప్ ఉంది. ఈ టైంలో చంద్రబాబుతో జూనియర్ డైరెక్ట్ గా భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి జూనియర్ ఎన్టీఆర్, టాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇవాళ సమావేశం కానున్నారు. మొత్తానికి ఈ సమావేశంతో అభిమానుల్లో కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ ఒక భారీ అంచనాలు నెలకొల్పన్నాయి. ఒక రకంగా ఎందుకు అంచనాలంటే, ఎందుకంటే వరద బాధితుల అనేది విషయం పక్కన పెడితే, వరద బాధితుల సాయం కోసం ఇచ్చే చెక్స్ అనేది పక్కన పెడితే, జూనియర్ ఎన్టీఆర్ తో చంద్రబాబు నాయుడు కలవడం అనేది అయితే నిజంగా కొంత అభిమానులకు అవ్వచ్చు, అలాగే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కావచ్చు, టీడీపీ కార్యకర్తలకు, టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వీళ్ళందరూ కావచ్చు. సో మరి జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్, అంటే వీరిద్దరు కలిసి ఇవాళ వరద బాధితులకి ప్రకటించిన విరాళాన్ని వీళ్ళిద్దరు నేరుగా సీఎం చంద్రబాబుకి అందజేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నేరుగా విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు కలనున్నారు. అయితే ఈ మధ్య వరదలు ఉప్పొంగి విజయవాడను ముంచెత్తాయి. దాదాపు 10-12 రోజుల పాటు విజయవాడ వరద నీటిలో ఉన్నటువంటి ఇబ్బందులు, నీటిలో ఉండి ఇబ్బందులు పడ్డారు దాదాపు చాలా మంది. సో దీనికి సహాయంగా చాలా మంది ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు ముందుకొచ్చి సహాయం ప్రకటించారు. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా సహాయం ప్రకటించారు. ఆ చెక్కును నేరుగా చంద్రబాబుతో సమావేశమై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అందజేయనున్నారు. అయితే ఎన్టీఆర్, టీడీపీ ఎన్టీఆర్ మధ్య ఎప్పటి నుంచో దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా అయితే గ్యాప్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ 2014 సమయంలో ఎన్నికల ప్రచారం తర్వాత అయితే జూనియర్ ఎన్టీఆర్ తో టీడీపీకి గ్యాప్ అయితే ఉంది సందీప్. అయితే పార్టీకి ఫ్యామిలీ కార్యక్రమాల్లో కూడా ఎన్టీఆర్, చంద్రబాబు కలుసుకున్నది కూడా చాలా తక్కువ అని మనం చెప్పొచ్చు. అయితే ఎలాంటి సందర్భాల్లో కలుసుకున్నప్పటికీ వాళ్ళు ఎక్కడైతే మాట్లాడుకోలేదు ఇప్పటివరకు. కేవలం సోషల్ మీడియా వేదికగా ఒకరి గురించి ఒకరికి విశేష అంటే శుభాకాంక్షలు చెప్పుకోవడం కానీ, అభిప్రాయాలు అలాంటి శుభాకాంక్షలు చెప్పుకోవడం మాత్రమే జరిగింది తప్ప ఎక్కడ నేరుగా మాట్లాడుకున్నది లేదు. అలాగే చాలా సందర్భాల్లో కలుసుకున్నది తక్కువ సందర్భాల్లో కలుసుకున్నా కూడా మాట్లాడుకున్నది చాలా అరుదుగా మనం చెప్పుకోవచ్చు సందీప్. అందుకే చంద్రబాబుతో ఎన్టీఆర్ సమావేశం అంటే చాలా మందికి ఆసక్తికరంగా చూస్తున్నారు. చంద్రబాబు అరెస్టు టైంలో కూడా స్పందించలేదని, అయితే ఆయనపై ఫ్యామిలీ అంటే చంద్రబాబు గత సంవత్సరం చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో అవ్వచ్చు, అలాగే చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఘోరమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. జూనియర్ ఎన్టీఆర్ అసలు పట్టించుకోవట్లేదు. ఇటు నందమూరి ఫ్యామిలీలో అంటే బాలకృష్ణకు సంబంధించిన విషయంలో అవ్వచ్చు, అలాగే చంద్రబాబుకు సంబంధించిన విషయంలో అవ్వచ్చు, లేదా టీడీపీ పార్టీకి సంబంధించిన విషయంలో అవ్వచ్చు. సో దీంట్లో ఏ విషయంలో ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకోవట్లేదు. సో మా మీద అంటే నారా ఫ్యామిలీపై అంటే నారా భువనేశ్వర్ అవ్వచ్చు, నారా చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీపై మాటల దాడి చేసినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ అండగా నిలబడలేదని కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. సో మొత్తానికి ఎన్నికల టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా ఏపీ సహా దేశవ్యాప్త ఎన్నికల గురించి మీడియా, ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్ లో మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు కూడా కళ్యాణ్ రామ్ ఎవరికి మద్దతు ఇవ్వాలో ఏంటో మా తమ్ముడికి అన్ని తెలుసు, సో మా తమ్ముడితో మాట్లాడి చెబుతానంటూ కూడా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి మాటలు అయితే అప్పట్లో వైరల్ గా మారింది సందీప్. సో మొన్న మధ్య బాలకృష్ణకి సంబంధించిన ప్రోగ్రామ్స్, అంటే దీనికి ముందు ఎన్టీఆర్ 100వ జయంతి దినోత్సవ వేడుకలు కూడా హైదరాబాద్ లో జరిగే ఈ కార్యక్రమానికి జూనియర్ అటు కళ్యాణ్ రామ్ ఇద్దరు హాజరు కాకపోవడం అయితే అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. సో దాని తర్వాత రీసెంట్ గా మొన్న మధ్యలో జరిగినటువంటి బాలకృష్ణ ప్రోగ్రామ్ కి, బాలకృష్ణ 50 years సంబరాల్లో కూడా హైదరాబాద్ నోవోటల్ జరిగినటువంటి ఆ కార్యక్రమానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ కి పిలుపు రాకపోవడంపై కూడా అంటే కేవలం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో జూనియర్ ఎన్టీఆర్ డిఫరెంట్ గా పిలవద్దు. సో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా ఈ ఇద్దరు ప్రోగ్రామ్ కి రాకపోవడంపై అయితే నందమూరి, నారా వర్గాల్లో పాటు టీడీపీ అంటే టీడీపీ కార్యకర్తల్లో కూడా ఒక ఆందోళన అయితే క్రియేట్ అయింది సందీప్. ఎందుకంటే వాళ్ళ మధ్యలో పక్కా విభేదాలు ఉన్నట్టయితే డెఫినెట్ గా అందరికీ అర్థం అవుతుంది. సో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా బాధపడడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు బాబాయ్ బాబాయ్ అంటూ పిలుచుకునే ఎన్టీఆర్ కి బాలకృష్ణ కి సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామ్ కి అంటే ఆ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందకపోవడం అయితే
ఇది కరెక్ట్ కాదంటూ కూడా అభిమానులు కొంత బాధపడడం జరిగింది. సో మొత్తానికి ఎన్టీఆర్ దేవరతో ఈ సెప్టెంబర్ 27 తేదీన రాబోతున్నారు. ఇప్పటికే విడుదలైనటువంటి ట్రైలర్ అయితే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది సందీప్. సెప్టెంబర్ 27 తారీఖున పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిపోతున్న ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా ఇప్పటికే మొదలయ్యాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని విజయవాడలో ఒక భారీ ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతున్నట్టయితే ఒక సమాచారం ఉంది సందీప్. సో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సీఎం ను ఆహ్వానిస్తారా లేదంటే డిప్యూటీ సీఎం ను ఆహ్వానిస్తారా, అలా కాకుండా పొలిటికల్ వేలో కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కి స్నేహితులైనటువంటి అల్లు అర్జున్ ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా కూడా వస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇది ఏం క్లారిటీ స్పష్టమైతే లేదు. అఫీషియల్ గా సినిమా మేకర్స్ కూడా ఇక్కడ స్పందించలేదు. అంతేకాకుండా ఈ మధ్యలో బాబాయ్ బాలకృష్ణ కుమారుడైనటువంటి మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తుందని మోక్షజ్ఞకి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్, ఆ పోస్టర్ ని ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్ ని అయితే లాంచ్ చేశారు. మొత్తానికి తెలంగేట్రం జరిగింది, టాలీవుడ్ తెలంగేట్రం జరిగింది మోక్షజ్ఞకి అంటూ కూడా చాలా మంది అభిమానులు అభిమానులు కానీ చాలా మంది సెలబ్రిటీస్ కూడా విష్ చెప్పారు. సో అందులో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తమ్ముడు మోక్షజ్ఞకి కూడా ట్విట్టర్ వేదికగా విషయం చెప్పడం జరిగింది. సో దాంతో చంద్రబాబుతో సమావేశం, రీసెంట్ గా మోక్షజ్ఞకి విషయం చెప్పడం. సో వీటన్నిటి చూస్తే అయితే వరద బాధితుల కోసమే అది ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత మాత్రం వరద బాధితుల కోసమే చంద్రబాబును అఫీషియల్ గా జూనియర్ ఎన్టీఆర్ కలుస్తాడన్నది ఒక పక్క అయితే, మరో పక్క అయితే ఇప్పటి వరకు కలవలేదు. మరో పక్క సినిమా ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. సో సినిమా ఈవెంట్ ను కూడా విజయవాడలో భారీగా ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే ఒకటి తెలుస్తుంది. సో ఏది ఏమైనా సినిమా మేకర్స్ అయితే అఫీషియల్ గా ఇంతవరకు అయితే ప్రకటించలేదు. కేవలం ఎప్పుడైతే వరద బాధితులది ఈ మొదటిసారి అంటే దాదాపు 10 రోజుల కిందట విజయవాడ అతలాకుతలమైనప్పుడు మొట్టమొదటిసారిగా స్పందించింది టాలీవుడ్ లో మొదటి హీరో జూనియర్ ఎన్టీఆర్. తన ట్విట్టర్ వేదికగా 2 రాష్ట్రాలకి 50 లక్షల విరాళం అయితే ప్రకటించారు. సో దాని తర్వాతే మిగతా హీరోలంతా స్పందిస్తూ ఒక్కొక్కరు వాళ్ళకి తోచిన విధంగా విరాళాలు అయితే ప్రకటించారు. సో మొదటిసారిగా స్పందించి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఆ చెక్ కు ఏదైతే తను 2 తెలుగు రాష్ట్రాలకి 50 లక్షలు అనుకున్నాడో ఆ 50 లక్షల చెక్ నేరుగా ఇవాళ చంద్రబాబు నాయుడికి మధ్యాహ్నం 2 గంటల తర్వాత విజయవాడలో నేరుగా కలిసి ఇవ్వనున్నారు. సో దీంతో పాటు రామ్ చరణ్ కూడా 2 తెలుగు రాష్ట్రాలకి 50 లక్షల చెక్స్ ని అంటే విరాళాన్ని ప్రకటించారు. ఆ చెక్స్ ని రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి అంటే RRR తో ఒక బాండింగ్ ఉన్నది ఇద్దరి మధ్య. సో ఆ RRR అలాగే రామ్ చరణ్ తో కూడా సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ కొంత ఉన్నాయంటూ కూడా మొన్న మధ్య దాదాపు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి సంది. సో ఏది ఏమైనా అటు సినిమా నుంచి మేకర్స్ అవ్వచ్చు, అలాగే సినిమా యూనిట్ ప్రొడ్యూసర్ కి సంబంధించిన సినిమా యూనిట్ కి సంబంధించిన ఎవరైతే ఇంతవరకు అఫీషియల్ గా పేర్కొనలేదు. సో మనం డెఫినెట్ గా దీన్ని కేవలం వరద బాధితులకు చెక్స్ ఇస్తున్న నేపథ్యంలోనే ఇటు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ఇద్దరు చంద్రబాబు నాయుడిని వీలైతే పవన్ కళ్యాణ్ కూడా కలుస్తారనేది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ వైపు నుంచి కొంత అటు అభిమానుల్లో లీక్స్ అవ్వచ్చు, లేదంటే కొంతమంది విజయవాడ జనసేన పార్టీ నుంచి అవ్వచ్చు. రామ్ చరణ్ కూడా ఇవాళ సాయంత్రం 4 గంటల సుమారులో వీరిద్దరు కలుస్తున్నట్టుగా అయితే ఒక టాక్ ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి కూడా చెక్స్ విషయం అవ్వచ్చు, అలాగే క్యాజువల్ మీట్ అని కూడా అనుకోవచ్చు. సో దీని నేపథ్యంలో చెక్స్ చంద్రబాబుకి సమర్పించిన నేపథ్యంలో దాని తర్వాత పవన్ కళ్యాణ్ కలవరా అనేది మాత్రం ఇక్కడ అధికారికంగా ప్రకటించలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి 4 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా కలిసి కాసేపు సరదాగా కలుస్తారు, క్యాజువల్ గా కలుస్తారంటూ కూడా ఒక టాక్ ఉంది. అయితే ఏదేమైనా సినిమాలకి సంబంధించినటువంటి అఫీషియల్ గా అయితే ఇటు రామ్ చరణ్ నుంచి గానీ అలాగే జూనియర్ ఎన్టీఆర్ నుంచి గానీ ఎక్కడ లేదు. కేవలం వరద బాధితుల నేపథ్యంలోనే కలుస్తున్నారంటూ కూడా ఒక వార్త అయితే అఫీషియల్ గా ఉంది. అలాగే మొత్తానికైతే కుండపోత వర్షాలకు ఇటు విజయవాడ అవచ్చు, అటు ఖమ్మం నీటమునే దాదాపు 2 అంతస్తుల వరకు కూడా నీళ్లు రావడంతో కట్టుబట్టలతోనే దాదాపు చాలా మంది ప్రజలంతా రోడ్ల మీదే ఉండిపోయారు. సో వాళ్ళని ఆదుకునేందుకు సినిమా ఇండస్ట్రీ తరఫున ఇటు జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా స్పందించి ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ కు ఇటు తెలంగాణకి 50 లక్షల చొప్పున ప్రకటించారు. ఇప్పుడు నేరుగా సీఎం తో కలవడం అనేది అంటే సీఎం కి నేరుగా వెళ్లి చెక్స్ ఇవ్వడం అనేది కూడా కొంత ఆసక్తి నేర్పుతుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు అనగానే ఇటు అభిమానులు అవ్వచ్చు, అటు టీడీపీ వర్గాల్లో అవ్వచ్చు, అటు ఫ్యామిలీస్ లో అవ్వచ్చు. సో మొత్తానికి ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ అవుతుంది.
దాని తర్వాత అంటే రేపు లేదా ఎల్లుండి ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కూడా సమావేశం అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సందీప్. అలాగే రామ్ చరణ్ ₹1 కోటి కూడా ఇటు తెలుగు రాష్ట్రాలకి తెలంగాణకి 50 లక్షల చొప్పున, ఆంధ్రప్రదేశ్ కి 50 లక్షల చొప్పున వీళ్ళిద్దరూ వాళ్ళ వంతు సహాయం అయితే చేస్తున్నారు. నెక్స్ట్ అయితే ఇవాళ చంద్రబాబు నాయుడుకి ఇచ్చి దాని తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు లేదా ఎల్లుండి ఇటు జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ సేమ్ మళ్ళీ ఇద్దరు కలిసి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అయితే 2 చెక్స్ ని ఇరువైపులా అటు తెలంగాణకు సంబంధించినటువంటి ఆ 50 లక్షల చెక్స్ అయితే ఇవ్వబోతున్నారంటే తెలుస్తుంది.